వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు ముందుండాలి. తెలుగువన్ వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ఎమ్మెల్యేలు అధికారులతో మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచన. విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా. కోరం అందుబాటులో లేదన్న ఇన్ఛార్జి కమిషనర్. కారులో చిక్కుకుని 4 చిన్నారులు మృతి. విజయనగరం ఘటనపై మంత్రి కొండపల్లి దిగ్భ్రాంతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కంటంనేని రవిశంకర్ కు చెందిన తెలుగువన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎకానమీ సృష్టికి తెలుగు జాతి చిరునామాగా ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు ప్రజలు ముందుండాలని సీఎం ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగు జాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలుగువన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్ తో ప్రతి దేశంలోనూ ఉందన్నారు. ఈ ఛానల్ కు ఇప్పటి వరకు 55 బిలియన్ వ్యూస్, 120 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని, 16 లక్షల వీడియోలు, 1500 పైగా సినిమాలు ఉన్నాయని చెప్పారు. కంటంనేని రవిశంకర్ అమరావతి రాజధానిపై తీసిన సినిమాను సెన్సార్ పేరుతో విడుదల కానివ్వకుండా చేస్తే యూట్యూబ్ లో రిలీజ్ చేశారని సీఎం అన్నారు. నిర్వహణ మరమ్మతుల పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సదస్సులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వర రావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సిఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు విడుదల చేసిన 344 కోట్ల రూపాయలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలు, అధికారులకు మంత్రి సూచించారు. తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనులకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు పూర్తయ్యే విధంగా నిర్వహణ మరమ్మత్తు పనులను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి ఈ రోజు జరగాల్సిన ఓటింగ్ అనూహ్యంగా వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జి కమిషనర్ మయూర్ అశోక్ ప్రకటించారు. డిప్యూటీ మేయర్ ఎవరన్నది అనే అంశంపై సుదీర్ఘ చర్చల అనంతరం జనసేనకు చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు పేరు ఖరారు చేశారు. అయితే టీడీపీ కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశించడంతో కొంత హైడ్రామా నడిచింది. ఓటింగ్ సమయానికి టీడీపీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలు కౌన్సిల్ హాల్ కి చేరుకున్నప్పటికీ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమయ్యే 56 మంది సభ్యులకు గాను 54 మంది మాత్రమే ఉండటంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని జనసేన, బీజేపీ నేతలు మీడియాకు వెల్లడించారు. కార్పొరేటర్ కి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిన మీదట ఈ రోజు ఎలక్షన్ కి అటెండ్ అవడం జరిగింది. కోరం 2 సభ్యులు తక్కువ ఉండటం వల్ల రేపటికి ఈ ఎలక్షన్ వాయిదా పడటం జరిగింది. రేపు ఎలక్షన్ లో దల్లి గోవిందరెడ్డి జనసేన కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతారు. రేపు పొద్దున్న మళ్ళీ 11 o'clock కి మీటింగ్, కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. డిప్యూటీ మేయర్ ఎన్నుకోవడం జరుగుద్ది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతా ఉంది. 54 మంది వచ్చారు. అందరూ డుమ్మా కొట్టడం అనేది అబద్ధం. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, అన్ని పార్టీలు, బీజేపీ, జనసేన అయితే పూర్తిగా వచ్చారు. తెలుగుదేశం కొంతమంది రాలేదు. కారణం అయితే ఇంకా మాకు తెలియలేదు. రేపైతే వాళ్ళ పెద్దలందరూ కూడా, గణబాబు, వెలగపూడి రామకృష్ణ గారు, మిగతా అందరూ కూడా, మేయర్ అందరూ కూడా రేపు 11 గంటలకి పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చారు. రేపొద్దున్న 11 గంటలకి డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి బాధ్యతలు తీసుకోపోతున్నాడు. ఇది తథ్యం. మేము 56 మంది సరిపోతారని చెప్పి మా వాళ్ళు కూడా అందరికి కబుర్లు చెప్పినట్లేరు. దాన్ని మేము మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీటింగ్ ఉంది. కొంత కబుర్లు లేదని కారణం వల్ల అని చెప్పి మేమైతే పర్సనల్గా నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మేము ఈరోజు వాయిదా పడింది కాబట్టి రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 74 మందికి 74 మంది వచ్చి రేపు ఎలక్షన్లో పాల్గొంటామనే సంపూర్ణ విశ్వాసం నాకు. లేదు, మీరు అటెండెన్స్ లిస్టు జీవీఎంసీలో ఇస్తారు మీకు. ఇప్పుడు నేను కూడా అడిగి బయటకు వచ్చాను.
14 మంది కార్పొరేటర్లు, 3 ఎమ్మెల్యేలు జనసేన నుంచి సంపూర్ణంగా హాజరయ్యారు. బీజేపీ నుంచి ఎంపీ సీఎం రమేష్ గారు తప్ప కార్పొరేటర్లు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు పూర్తిగా హాజరయ్యారు. తెలుగుదేశంలో కొంత ఆబ్సెంట్ అయింది. అది కూడా సరిపోతుందన్న ధీమాతో మేము సరిగా కౌరు చెప్పలేదేమో అనేది నా భావన. రేపొద్దున్న అదంతా కూడా పరిపూర్ణం జరుగుతుంది. ఈరోజు రాకపోవడానికి కారణాలు ఏమి లేవు నాకు తెలిసి. డెఫినెట్గా ఈ మిత్రపక్షంలో మూడు పార్టీల పెద్దలు ఉంటారు. ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళని పేర్లు తీసుకుని వాళ్ళు రప్పించుకునే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ మీరు అన్న మాటలో నేను మాట్లాడేది కాదు. ఎవరెక్కడ కూర్చున్నారు, ఎందుకు రాలేదు అనేది కాదు. 3 పార్టీలకు బాధ్యత ఉంది. 3 పార్టీలు బాధ్యత తీసుకుంటారు. రేపు 74 మందితో ఎలక్షన్కి వెళ్తున్నాం, ఎలక్షన్ చేస్తాం. మీ ముందుకు వచ్చి జనసేన నుంచి డిప్యూటీ మేయర్ గా గోవింద్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చి పరిచయం చేద్దాం అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు 74 మంది మేము ఇదివరకు మేయర్ గా ఎన్నిక సమయంలో 74 మంది వచ్చారు. కానీ ఈరోజు కేవలం 54 మంది వచ్చిన వలన కోరం సరిపోక అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా రేపు మళ్ళీ కల్లి గోవింద్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా మనం అందరం చూస్తాం. మీ దగ్గరికి ఇదే సమయానికి తీసుకుని వస్తాం. ఇంత ఎక్కువ టైం వచ్చింది కాబట్టి అంత సీరియస్నెస్ లేదు. ప్రతిదీ మామూలుగా డిపార్ట్మెంట్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. బట్ 19th అని తెలుసు. చాలామంది ఉన్నారు కదా, మనం ఒక్కళ్ళు వెళ్ళకపోతే ఏమైంది అనే ఉద్దేశంతో కొంతమంది మానేసి ఉండొచ్చు. 74 మందిలో కావాల్సింది కేవలం ఓన్లీ 56 మంది ఉంటే చాలు. సో మిగిలిన వాళ్ళు వస్తారు కదా అనే ఉద్దేశంతో కొంత లైట్గా తీసుకున్న వలన ఈరోజు కోరం సరిపోలేదు. సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యుడు, ఆయన రాలేదు. అంటే ఇంత సీరియస్గా డెఫినెట్గా వాళ్ళు వస్తేనే కానీ ఉండదు అనే భావన అయితే తెలియదు. యాక్చువల్గా వాస్తవము మిగిలిన చాలా సింపుల్. ఇది 54, 56 ఉంటే చాలు. అట్లాగే మన పార్లమెంటు సభ్యులు కూడా లేరు, వారు రాలేదు. అంటే వారు ఇతర దేశాల్లో ఉన్నట్టు మాకు సమాచారము. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు మరి రాలేదు. సో అందుకు ఈరోజు మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ అయింది. డిప్యూటీ మేయర్గా కల్లి గోవింద్ రెడ్డి గారు ఎన్నికవ్వాలి. అనివార్య కార్యాల వలన ఈరోజు కోరం చాలక రేపటికి వాయిదా పడింది. రేపు 11 గంటలకే అందరూ వచ్చి ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక రకంగా దురదృష్టం, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో ఖచ్చితంగా రేపు జరుగుతుందని తెలియజేస్తాం. జనసేన, బీజేపీ అందరూ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంతమంది రాలేదు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. రేపు అందరూ వస్తారని తెలియజేస్తారు. జనసేన పర్ఫెక్ట్, బీజేపీ పర్ఫెక్ట్. ఒక పార్టీలో ఉన్నట్టు అవకతవకల వల్ల ఆగింది. వాళ్ళు తెలుసుకుంటారు, రేపు వాళ్ళు వస్తారు. విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయనగరం మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన 4 చిన్నారులు కారులో చిక్కుకొని మృతి చెందారు. ఈ 4 చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లి మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి వెళ్లి కూర్చొని తెలియక డోర్స్ వేశారు. కారు డోర్ లాక్ పడి పిల్లలు అందులో చిక్కుకుపోయారు. దీంతో ఊపిరాడక కంది మనీశ్వరి, 8 ఏళ్ల బూర్లె చారుమతి, 6 ఏళ్ల బూర్లె జాస్ట్రిత, 8 ఏళ్ల వంగి ఉదయ్ కారులోనే కన్నుమూశారు. చిన్నారులు ఇంటికి తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. సాయంత్రానికి గాని కారులో చిక్కుకున్నట్టు గుర్తించలేకపోయారు. చిన్నారులు మృతి చెందిన ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన చిన్నారుల కుటుంబ సభ్యులను మంత్రి కొండపల్లి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మృతికి గల కారణాలను ఆరా తీశారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని మట్టుపెట్టే విషయంలో
మన ప్రతాపం ఏంటో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసిందని బీజేపీ శాసనసభ పక్ష నేత విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ప్రధాని మోడీ తనదైన రీతిలో జవాబిచ్చారన్నారు. వీర సైనికుల శక్తి సామర్థ్యాలకు సెల్యూట్ చేస్తూ విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన తిరంగ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. భారత్ మాతకి జై అంటూ విశాఖ సాగర తీరం పులకించిపోతుంది. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి కూడా తెలిసొచ్చాయి. ముఖ్యంగా పాకిస్తాన్ అది ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థలను పట్టుబెట్టే క్రమంలో భారత సైన్యం విరోచితంగా పోరాడిన ఘట్టాన్ని ఈరోజు తలుచుకుంటూ వేలాది మంది ఈరోజు ఒక పెద్ద ర్యాలీ చేస్తున్నారు. తిరంగా యాత్ర పేరుతో ప్రస్తుతం దీనికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే అలాగే బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు భారత సైన్యం తాలూకా పోరాట పటిమ ప్రపంచ దేశాలు చూసాయి, మీకు ఏమనిపిస్తుంది? అద్భుతమైన భారతదేశ సైనికుల పోరాట పటిమ ప్రపంచమంతా చూసింది. యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోయేటట్టు మన వీర సైనికులు ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టులని వారిపైన వాళ్ళ బేసిస్ పైన దాడి చేశారో ఇదంతా అద్భుతం. ఇది ఎందుకంటే ఇంత సైనిక శక్తి, ఇంత శక్తియుక్తులు మన భారతదేశ సైనికులకి ఉంటాయని చెప్పి ప్రపంచంలో ఎవరు కూడా ఊహించి ఉండరు. అటువంటి అద్భుతమైన విజయాన్ని మనం సాధించిన వలన ఈరోజు విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో బీచ్ ఫ్రంట్ అంతా కూడా పులకించిపోయేటట్టు ఎక్కడ చూసినా మీకు కాషాయ జెండాలతోటి అట్లాగే ఏదైతే మన భారతదేశ జెండా ఉందో మన జాతీయ జెండాతోటి నిండిపోయింది ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా. తప్పనిసరిగా మేమంతా భారత సైనికులకి అండదండలుగా ఉంటాము, వారికి సెల్యూట్ చేస్తాము, వారికి మేము చేస్తున్న చిరు సెల్యూట్ ఇదే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే భారత ప్రభుత్వానికి కూడా వారు చేపట్టిన ఆపరేషన్స్కి అంతా మేము కలిసికట్టుగా మా యొక్క నైతిక మద్దతు ఇస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా వాలంటరీగా వచ్చారు. ఇది ఎక్కడ ఏ ఒక పార్టీకి సంబంధమైన వ్యక్తులు కాదు, వాలంటరీగా మేము పిలుపునిచ్చిన తర్వాత రావటం అనేది చాలా బాగుంది. మనమందరం కూడా ఎప్పుడైనా సరే భారతదేశం పైన ఎవరైనా దాడి కానీ అటువంటిది చేద్దాము, దురాగతాలకి పాల్పడదాం అనుకుంటే దీనికి మేము సైతము సిద్ధంగా ఉన్నామని చెప్పి సామాన్య పౌరులు కూడా ఈరోజు వీధుల్లో వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున తిరంగా యాత్ర కింద మన ప్రదర్శన చేపట్టడం జరుగుతుంది. ఆత్మనిర్భర భారత లక్ష్యం నెరవేరినట్టుగా కనిపిస్తుంది. తప్పనిసరిగా ఎందుకంటే మన ఇతర దేశాలు ఆయుధాలపైనే ఆధారపడకుండా కూడా మనం సొంతంగా తయారు చేసుకుంది, మనము రష్యా కలిపి తయారు చేసుకున్న బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగము అత్యంత అద్భుతంగా జరిగింది. దానికి రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాము. అట్లాగే S-400 ఎన్ని రకరకాల క్షిపణులు ఇవన్నీ కూడా మన భారతదేశ సైనిక శక్తి గురించి మనము చూపెట్టడం జరిగింది. ఈసారి ప్రపంచం మొత్తము కూడా తెలిసింది భారతదేశ యొక్క శక్తి సామర్థ్యాల గురించి. అట్లాగే ప్రజలు కూడా అంకిత భావంతో ఎక్కడ కూడా రాజకీయాలతోటి ప్రమేయం లేకుండా, కుల మతాలతోటి ప్రమేయం లేకుండా అందరూ కూడా కలిసి రావటం అనేది ఇది ఒక విశిష్టత అని చెప్పి మనం తెలియజేయవలసిన అవసరం. ఉగ్రవాదం అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. దీని పట్ల భారత వైఖరి ప్రపంచం మొత్తం తెలుసుకుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోవడంలో మోదీ గారు దౌత్యం ఏ రకంగా పనిచేస్తారు? మోడీ గారు దౌత్యము సుమారు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఆల్మోస్ట్ 95% దేశాలు మేము భారతదేశం వెనుక ఉన్నామని చెప్పడం అనేది దానికి ఆయన యొక్క దౌత్య నీతికి మనము నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొత్తం భారతదేశం మొత్తం కూడా పులికించే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో అవి మన శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, వేలాది మంది ఈరోజు బీచ్ రోడ్లో భారత్ మాతాకి జై అనే నినాదాలతో త్రివర్ణ పతాకాలను చేతబూని చేస్తున్న ఒక అతిపెద్ద ర్యాలీ మనం చూసుకోవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా ఈ తిరంగా యాత్రలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఎంతోమంది దీంట్లో పాల్గొంటున్నారు. జై హో భారత్ అంటూ నినాదాలు చేస్తూ పులకించిపోతున్న పరిస్థితి ఇక్కడ విశాఖ సాగర తీరంలో మనకి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBCN TV, విశాఖపట్నం. పహల్గాం ఉగ్రమూకల మారణాకాండలో అసువులు బాసిన భారత పౌరులకు, ఆపరేషన్ సింధూర్లో అమరులైన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రార్థించారు. నిడదవోలు పట్టణంలో గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన తిరంగా ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించి ఘన నివాళి తెలిపారు.
వీరమరణం పొందిన మురళీ నాయక్ ఇతర సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదని మంత్రి దుర్గేష్ అన్నారు. సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి మనమంతా అండగా నిలవాలన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. దేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమేనన్నారు. భారత స్త్రీల నుదుటిన సింధూరాన్ని చెరిపివేసిన ఉగ్రవాదులపై ప్రతీకారం ఏ విధంగా తీర్చుకుంటామో ప్రధాని మోదీ చేసి చూపించారన్నారు. తీవ్రవాదులు భారత్ పై దాడులు చేస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పిన ప్రధాని మోదీకి, ఆయనకు సహకరించిన జవాన్లకు మంత్రి దుర్గేష్ సెల్యూట్ చేశారు. మైసూరు రాజమాత ప్రమోదాదేవి, ప్రముఖ నటి జయచిత్ర, పార్లమెంట్ కమిటీ సభ్యులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సరిహద్దులో సైనికులు చేస్తున్న పోరాటం, త్యాగాల వల్లే దేశంలో అందరం ఆనందంగా జీవిస్తున్నామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఏలూరు జిల్లా చాట్రాయిలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు చాట్రాయిలో 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన తిరంగ యాత్రలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన పౌరులకు అమరవీరుడు మురళీ నాయక్కు ఆత్మశాంతి కలగాలని మంత్రి ప్రార్థించారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా సైనికులకు సంఘీభావంగా తిరంగ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. సరిహద్దుల్లో పోరాటం సాగిస్తున్న సైనికులకు తామంతా వెన్నంటి ఉంటామని స్పష్టం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామి ముఖ్య మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరజిల్లుతున్న అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరువూరులో జరిగే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉందని, టీడీపీ 3 కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారని, మరి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని మల్లాది విష్ణు ప్రశ్నిస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం తిరువూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని కుయుక్తులు చేస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు.
అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం కింతాడ పంచాయతీలో తమ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాడంటూ పలువురు బాధితులు టీడీపీ నేత మాజీ సర్పంచ్ బండారు నరసింహనాయుడుపై తిరగబడ్డారు. ఈ సందర్భంగా బాధితుడు అప్పలనాయుడు మాట్లాడుతూ పాస్ బుక్లను ఆన్లైన్ చేయించుకునేందుకు ప్రయత్నించినప్పుడు బ్యాంక్ రుణాలు ఉన్నట్టు తెలిసిందన్నారు. తమకు ఎటువంటి లోన్లు లేకపోయినా బ్యాంకులో లోన్ ఉన్నట్టు ఆన్లైన్లో చూపిస్తోందని, ఇదేమిటని ప్రశ్నిస్తే బండారు నరసింహనాయుడు తమను బెదిరిస్తున్నాడని చెప్పారు. వేరే గత్యంతరం లేక స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణకు తమ గోడు చెప్పుకున్నామని, న్యాయం చేస్తానని ఆయన మాట ఇచ్చారని అన్నారు. నా పేరు కిలపతి అప్పలనాయుడు. మాది కేకోటపాడు మండలం కింతాడ పంచాయతీ జోగాలపల్లి గ్రామం. ఇంచుమించుగా 2 నెలల నుంచి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అంచెలంచెలుగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ సెక్షన్ ఎవరైతే జిల్లా రిజిస్టర్ గారు ఉన్నారో జిల్లా రిజిస్టర్ గారికి చెప్పున్నాం. అలాగే డిఐజీ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఇదంతా కూడా దేనికోసం చేస్తూ ఉన్నామంటే, ఎవరైతే ఈ భూ కబ్జాలని తనకుండేటటువంటి రాజకీయ పలుకుబడితో ఎవరైతే ఈ భూ కబ్జాలని రికార్డు ట్యాంపరింగ్ చేసి తనకుండేటటువంటి ఈ రాజకీయ పలుకుబడితో చేసినటువంటి ఈ అన్యాక్రాంతం చేసేటటువంటి పరిస్థితులని ఎదిరించాలి. మా భూముల హక్కులు మేము పొందాలి. మేము ఖచ్చితంగా పూర్వం తాతల దగ్గర నుంచి దున్నుకొని వస్తున్నటువంటి సాగుబడి చేసుకొని వస్తున్నటువంటి భూములని మేము పరిరక్షణ చేసుకోవాలి, సంరక్షించుకోవాలనేటటువంటి తపన ఆవేదనతో ఈరోజు మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే మా ల్యాండ్ ఉందో 127/10 అనేటటువంటి ల్యాండ్ ఉందో ఎస్ఎఫ్ఏ కాపీలో కిలపర్తి సన్యాసి అండి, అంటే మా నాన్నగారు వాళ్ళ తాతగారండి. మా నాన్నగారు వాళ్ళ తాతగారి పేరు మీద ఉంది. ఈ ఎస్ఎఫ్ఏ కాపీ ఏదైతే ఉందో దీని నుంచి బండారు పైడితల్లి అనేటటువంటి వ్యక్తి కుమారుడు బండారు నరసింహనాయుడికి వాళ్ళ అమ్మగారు బండారు దేవుడమ్మ ఏ విధంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిందో ఖచ్చితంగా ఇది నివేదిక ఎంఆర్ఓ గారు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ వారు ధృవీకరించినటువంటి పేపర్ అండి ఇది. అలాగే ఈ ఆర్టీ యాక్ట్లో మేము ఏదైతే అప్లై చేసుకున్నామో ఎంజాయ్మెంట్లో ఉండేటట్టుగా మన మండల సర్వేయర్ గారు తహసీల్దార్ గారు వారు ఇచ్చినటువంటి పేపర్ అండి. ఇది ఇప్పటి వరకు మా దగ్గర ఉండేటటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ అండి. పూర్వం 60 సంవత్సరాల నుంచి మా కింతాడ పంచాయతీ గ్రామ రెవెన్యూకి సరైనటువంటి రికార్డు ఏదైతే లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉందో దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడైతే ఎస్ఎఫ్ఏ కాపీల్లో ఖాళీలు ఉన్నాయో ఆ ఏరియాలో తన పేర్లు నమోదు చేసుకోవటం, తన తాత పేర్లు నమోదు చేసుకోవటం, డాక్యుమెంట్స్ సృష్టించడం, కన్వర్షన్ చేయటం, లోన్ తేవటం, లోన్ తీసుకురావటం, జనాలకి డబ్బులు పంచి నేను రాజకీయవేత్తని అనేటటువంటి మెహర్బానీ పనులు చేయటం. ఇటువంటి మోసపూరితమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ బండారు నరసింహనాయుడు అనేటటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నదే మా తాలూకా డిమాండ్ అండి. ఎందుకోసం శిక్షించాలంటున్నామంటే, ఒకటి సార్, తన తాత తండ్రుల్లో అమ్మేసినటువంటి భూములని ఏదైతే రికార్డు 1Bలుగా మార్చుకోలేని పరిస్థితుల్లో గ్రామ ప్రజలందరూ ఉన్నారో ఆ తాతల పేర్ల మీద ఉన్న ఎస్ఎఫ్ఏ కాపీలని తన పేరు మీద మార్చి రికార్డులు సృష్టించుకున్నాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితులని మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. కసింకోట మండలంలోని ఉగ్గినపాలెంలో గొర్రెల కాపరుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. పక్కుర్తి అప్పలనాయుడు, వొమ్మి నూకరాజు, వొమ్మి శ్రీనుల మధ్య గొర్రెల విషయంలో వివాదం ఏర్పడింది. మొదట సర్దుమణిగిన తరువాత మళ్లీ వివాదం చెలరేగింది. మాటా పెరిగి కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులకు సంఘీభావంగా బీజేపీ ఆధ్వర్యంలో కాకినాడ గోకులం నుంచి తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మేధావుల విభాగం కన్వీనర్ శ్రీముక్త నమిలి కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ సైనిక శక్తి ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు.
కోట్ల భారతీయులందరూ మధ్యలో కలుస్తుంది ఒకటే ఆపరేషన్ సింధూర్. దీన్ని మన త్రివిధ దళాలు ఎంతో చాకచక్యంతో ఈ ఆపరేషన్ సింధూర్ ని నిర్వహించి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రముఖులందరినీ కూడా ఒక్క రోజులో ఉండబెట్టి భారతీయ సైన్యం సత్తా చాటారు. అలాగే మన భారతీయ ప్రభుత్వం, భారతీయ ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరూ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించినందుకు వాళ్ళందరికీ సంఘీభావంగా ఈ రోజున మేమందరూ కూడా మన మధురానగర్ నుంచి నాగమల్లితోటి జంక్షన్ దాకా అందరూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని వాళ్ళ సంఘీభావం తెలియజేశారు. భారతీయ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంట ఉంటారని, ఎప్పుడు కూడా వాళ్ళకి చేయూతగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ ఆపరేషన్ సింధూర్ ఈ 4 రోజుల వారిలో మనందరికీ తెలిసింది ఏంటంటే, మన ప్రధాని మోడీ గారు ఎంతో చాకచక్యంతో రాజకీయ నీతి విజ్ఞతతో వ్యవహరించారు. దాని మూలాన పాకిస్తాన్ మొత్తం ఏకాకైపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల సింధు నది జలాల నీటి తీసేయడము, అలాగే ఒక టెర్రరిస్ట్ యాక్ట్ జరిగినా కూడా యాక్ట్ ఆఫ్ వార్ కింద తీసుకుంటామని వాళ్ళ చెప్పడము అంతా కూడా ఏంటంటే మనం ఎంత ఈ యుద్ధంలో గెలిచామో తెలియజేస్తుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఎప్పుడు లేని విధంగా మన భారతదేశాల ముందుంది. ఇంకొక విషయం మీరు అందరూ తెలియజేస్తుంది ఏంటంటే, ఒక అణ్వాయుధాలు ఉన్న దేశం మీద వాళ్ళ ఎయిర్ బేసెస్ మీదకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ ధ్వంసం చేసిన మొదటి దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం. మన త్రివిధ దళాలందరికీ కూడా దీని మీద కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళందరి తరఫున సాల్యూట్ చేస్తున్నారు. జై హింద్, జై భారత్. ఈ ఏడాది జరిగిన 10వ తరగతి ఇంటర్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన కురుబ సామాజిక వర్గ విద్యార్థినులను ఘనంగా సత్కరించారు. అనంతపురం పట్టణం గుత్తిలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీరికి హిందూపురం పార్లమెంట్ సభ్యుడు బీకే పార్థసారథి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ చదువుతోనే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా గడివేముల మండల కేంద్రంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను పోలీసులు మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఐవి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన గువ్వల జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని తమ్ముడు నాగరాజు మిస్సింగ్ కేసు నమోదు చేశామని గుర్తు చేశారు. ఎస్ఐ నాగార్జున రెడ్డి దర్యాప్తు చేయగా గ్రామ పొలిమేరలో చిన్న చిన్న ఎముకలు కనబడ్డాయని తెలిపారు. కాగా ఈ ఎముకలు గువ్వల నాగరాజువిగా తెలిసిందన్నారు. ఈ కేసులో నిందితులు మహేంద్ర, లోకేష్, పెద్దరాయుడిని గడివేముల దగ్గర అరెస్ట్ చేశామని తెలిపారు. గతంలో ఉన్న అక్రమ సంబంధం విషయమై వీరు ఘర్షణ పడి నాగరాజును చంపేశారని సిఐ వివరించారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు హత్య కేసులో ముద్దాయిల అరెస్టు గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. మనకు ఈ నెల 9వ తారీఖు గువ్వల జనార్దన్ అనే గడివేములకు చెందిన వ్యక్తి గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు గువ్వల నాగరాజు గత 14 రోజుల నుంచి కనపడడం లేదని చెప్పి గడివేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా, ఆ ఫిర్యాదుకు సంబంధించి మ్యాన్ మిస్సింగ్ క్రైమ్ నెంబర్ 21/2025గా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాన్ మిస్సింగ్లో భాగంగా ఎస్ఐ గారు దర్యాప్తు చేయగా, తరువాత రోజు ఉదయం గడివేముల రెవెన్యూ అధికారి అయినటువంటి విఆర్ఓ గారు గ్రామ పొలిమేర్లలో ఏవో చిన్న చిన్న ఎముకలు ఉన్నవని అతనికి వచ్చిన సమాచారం మేరకు అతను అబ్దుల్ రహీం అనే పొలం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కొన్ని ఎముకలు కనపడినాయని చెప్పి అతను గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి 10వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన గడివేముల ఎస్ఐ గారు 174 సిఆర్పిసి 194 సిఎన్ఎస్ ప్రకారం క్రైమ్ నెంబర్ 23/2025 గడివేముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది. ఆ తర్వాత ఈ 194 బిఎన్ఎస్ కేసు దర్యాప్తులో భాగంగా ఆర్ఎంసీ అయినటువంటి నేను, ఆ తర్వాత గడివేముల ఎస్ఐ అయినటువంటి నరేంద్ర కుమార్ రెడ్డి, తర్వాత గడివేముల ఎస్ఐ అందరము కలిసి రెవెన్యూ అధికారులతో కలిసి ఈ మొక్కజొన్న పొలం అయినటువంటి షేక్
అబ్దుల్ రహీం పొలం సరౌండింగ్ అంతా కూడా సెర్చ్ చేయగా అక్కడ కొన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కొన్ని చిన్న చిన్న ఎముకలు దొరకడం జరిగింది. దానిపైన మనము రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకొని ఆ ఎముకలని మనం ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ నంద్యాలకి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈ మిస్సింగ్ కేసు గువ్వల జనార్దన్ వాళ్ళ తమ్ముడైనటువంటి గువ్వల రాజు కొరకు మనము ఆ కేసు గురించి విచారించగా గువ్వల రాజుకు కలిసి తిరిగే ఎవరెవరు తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ విచారణలో భాగంగా 9/23/2025 గడివేముల మండలము కే బొల్లవరం గ్రామానికి చెందిన మేకల మహేంద్ర మరియు అతని స్నేహితుడు బిల్కలగూడూరు గ్రామానికి చెందిన కొత్త లోకేష్ ఇద్దరు కలిసి మృతుడు గువ్వలరాజుని మోటార్ సైకిల్ పైన బిల్కలగూడూరు గ్రామం రోడ్డుకు పక్కన ఉన్న షేక్ అబ్దుల్ రహీం మొక్కజొన్న పొలం వద్ద ఉన్న వేప చెట్టు దగ్గరికి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఇద్దరు మందు తాగుతూ గతంలో వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత మాటల క్రమంలో ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ మాట పెరిగి క్షణికావేశంలో మహేంద్ర అక్కడ ఉన్నటువంటి రాడుతో గువ్వల రాజు తలపైన కొట్టడం జరిగినది. కొట్టిన వెంటనే ఆ రాడు దెబ్బకు గువ్వల రాజు చనిపోవడం జరిగినది. ఆ తర్వాత ఆ రాడ్డును కుందుబాగులో పడివేయడం జరిగినది. పడివేసిన తర్వాత ఈ మహేంద్ర తర్వాత కొత్త లోకేష్ ఇద్దరు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగినది. వెళ్ళిపోయే క్రమంలో మహేంద్ర A1 ముద్ద అయినటువంటి మహేంద్ర అతని స్నేహితుడైనటువంటి గడివేముల గ్రామానికి చెందిన మానుకింద పెద్దరాయుడితో ఈ విషయం తెలియజేయడం జరిగింది. గతంలో మానుకింద పెద్దరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.